హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ టేల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో మా వదినే శ్రీమంతం వీడియో. అప్పుడెప్పుడో 5 months ఉన్నప్పుడు వీడియో షూట్ చేసిన శ్రీమంతంకి. ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో బేబీ కూడా రాబోతుంది, కానీ ఎడిట్ మాత్రం చేయలే. ఇప్పుడు చేసిన, చూసేయండి. ఇది శ్రీమంతం కోసం వంటలు చేస్తారు కదా, సో సకినాలు, మేము గర్జలు అంటాము, అన్నీ రెడీ చేస్తున్నాం. ఫస్ట్ సకినాలు మొదలు పెట్టినాం. సో దేవునికి ఫస్ట్ మొక్కి సకినాలన్నీ చేస్తున్నాం. మా అత్త ఎంత స్పీడ్గా వస్తుందో చూడండి సకినాలు. శివాని కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది. పాపం చాలా కష్టపడింది. ఇంటి దగ్గర ఆంటీలు, అమ్మమ్మలు అందరు హెల్ప్ చేయడానికి వచ్చారు. వీటిని పొట్టగజ్జలు అంటారంట. వీటిని అట్లా ఎందుకు అంటారో మా నాన్నమ్మ చెప్తుంది, వినండి. లోపల పెట్టిన గర్జ పిల్ల కడుపులోకి పోతుంది, మీద ఉన్నదేమో తల్లి కడుపులోకి పోతుంది. ఎందుకు చేస్తారు అట్లా? అది చేసి పెట్టినందుకు వైనం. పావు చెంచే. ఆడపిల్లలు అయితే పిడికిళ్ళు చేస్తారు, మగ పిల్లగాడు అయితే సిరగోనే గోనే. మా నాన్నమ్మ చెప్పింది కదా, పావు, పిడికిలి, చిరగోనే అవన్నీ చేసినాం, కానీ నేను వీడియో తీయడం మర్చిపోయినా. నెలల్లో చేసి గుళ్ళలో పెడతారు కదా, అవన్నీ ముంగట పెడతారు, వీడేది ఇస్తారు. అమ్మా, కడుపుతో ఉన్నోళ్ళు తినాలి, పొట్ట గజ్జలు వాళ్ళే తినాలా? వాళ్ళే ఇద్దరు తినాలి. సీతా సీమంతం రంగ రంగ
కొబ్బరికాయ కట్టుకుంటారు. మొత్తం సీమంతం ఫంక్షన్ అయిపోయిన తర్వాత కుక్కకి అన్నం పెట్టడానికి తీసుకెళ్తున్నాం. అట్లా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా కుక్కకే కానీ ఇంకా వేరే ఏ జంతువులకైనా అన్నం పెడితే పాప చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అని ఒక నమ్మకం. కడుపుతో ఉన్నోళ్ళు కుక్కకు అన్నం పెడితే కడుపులో ఉన్న పిల్లకు పుణ్యం ఉంటుంది, అట్లా పెట్టిస్తారు శ్రీమంతం రోజా? శ్రీమంతం రోజు.